సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. రాజకీయంలో పెను తుఫాను సృష్టించిన మన ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన నందమూరి నారా వీరాభిమానులకి, పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ్య అభిమానులకి, ముఖ్య అతిథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజా చేయి వేస్తే ఒక అద్భుతమైన చిత్రం అండి. ముఖ్యంగా రాజా చేయి వేస్తే నాకు మనకు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మా కొరపాటి సాయన్న గారు. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పెద్దనగా నా వెంట, రోహిత్ బా వెంట ఉండి మమ్మల్ని సరైన అడుగుజాడల్లో నడిపిస్తూ ఈ సినిమాని పూర్తి చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సాయన్నయ్య. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి, మా రోహిత్ బావకి, హీరోయిన్ ఈషా తల్వార్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక పక్కన మావయ్య చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఇంకో పక్కన రాయల్టీకి మరో పేరు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. మరి ఇద్దరు కలిసి మరి రాజా చేయి వేస్తే ఆడియోని లాంచ్ చేయటం అదృష్టంగా భావిస్తూ, మీరందరూ కూడా, అభిమానులందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి, అభిమానించి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ ఆశీర్వాదాలు శ్రీరామ్ రక్షగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య.